హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లోకి జబర్దస్త్ నుంచి వస్తున్న ఒకే ఒక క్యాండిడేట్ పవిత్ర. జబర్దస్త్ పవిత్ర బిగ్ బాస్లోకి వస్తుంది. ఇక బిగ్ బాస్లోకి ఎవరు ఎందుకు రావట్లేదు అని వేరే తర్వాత డిస్కస్ చేద్దాం. మనం బయోగ్రఫీలు చేసినప్పుడు బయోగ్రఫీ మాత్రం తెలుసుకుందాం. ఈమె కటిక పేదరికం నుంచి వచ్చిన అమ్మాయి, అంటే నిజంగా చాలా గ్రేట్ పర్సన్ అని చెప్పొచ్చు. ఒక్కసారి ఆమె డీటెయిల్స్ అయితే మనం చూద్దాము. జబర్దస్త్ పవిత్ర బత్తుల, ఈమె ఫుల్ నేమ్ వచ్చేసి బత్తుల పవిత్ర. నవంబర్ 24 బర్త్డే. ఆంధ్రప్రదేశ్ సోమశిల దగ్గరలో ఈమె ఊరు, అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఉంటుంది కదా, అక్కడ అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంటర్ వరకు మాత్రమే చదివింది పవిత్ర, ఓన్లీ ఇంటర్ వరకే చదివింది. అమ్మ, అన్నయ్య, ఈమె, అలాగే ఈమె లవర్ సంతోష్, ఇదే ఈమె ఫ్యామిలీ. ఎంత కటిక పేదరికం అంటే అంటే వీళ్ళ ఊర్లో సొంతిల్లు లేదంట. ప్రతి మనిషికి ఊర్లో సొంతిల్లు అనేది ఉంటుంది. వీళ్ళ ఊర్లో కూడా సొంతిల్లు లేని స్టేజ్, అత్త దగ్గర పిన్ని దగ్గర పెరిగారంట వీళ్ళందరూ. ఈ అమ్మాయి హైదరాబాద్ వచ్చి ఒక సెలూన్ నడిపితే, ఆ తర్వాత అది కొన్ని రోజుల తర్వాత నడవలేదని ఆ సెలూన్ అమ్మిన తర్వాత ఊర్లో సొంతిల్లు కొనుక్కున్నారంట. సో అలాంటి స్టేజ్ నుంచి ఇలా ఎదిగింది. రీసెంట్గా ఆమెకు కార్ యాక్సిడెంట్ కూడా జరిగింది, అందరికీ తెలిసిందే. సో దాంట్లో సేఫ్గా బయటపడ్డది. ఆ కారును కూడా బాగు చేసుకోలేని పరిస్థితి. సో అలాంటి అమ్మాయికి ఖచ్చితంగా ఇది బిగ్ బాస్ అయితే బాగా ఉపయోగపడుతుంది కమర్షియల్గా కూడా నేను అనుకుంటున్నాను. ఈ బిగ్ బాస్లోకి వస్తున్న పవిత్ర గురించి, వాళ్ళ నాన్న గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నాన్న ప్రేమకు ఎప్పుడు నోచుకోలేదంట ఆమె. వాళ్ళ నాన్న లారీ డ్రైవర్ తాగి 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 లివర్ ఫెయిల్ అయ్యి గతించడం జరిగింది. సో అలా వాళ్ళ అమ్మనే వీళ్ళని ఎక్కువగా సాధింది. వాళ్ళ నాన్న ఎప్పుడో కానీ ఇంటికి వచ్చేటోడు కాదట, అసలు నాన్నని సరిగా చూసేది కూడా కాదట ఈమె. బట్ నిజంగా ఒక అమ్మాయిగా ఇలా వచ్చేసి చాలా ఎదిగి ఇప్పుడు మంచి స్థితిలో ఉంది. ఇలాంటి అమ్మాయికి మంచి జరగాలని ఆశిద్దాం. ఇంకా మీకు జబర్దస్త్ పవిత్ర గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి.